హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టడం కొంచెం నాకు కష్టంగా ఉందండి. యూట్యూబ్ పెట్టి 8 నెలలు అలా అవుతుంది. అయితే ఇంతకుముందు ఫస్ట్ ఛానల్ నాది చాలా బాగా రీచ్ అయినా అండి. అయితే నాకు ఏదో వచ్చిన థంబ్నెయిల్సే పెడుతూ వస్తున్నాను. మరీ ఎక్కువ అయితే పెట్టలేదు. అంటే కరెక్ట్గా యూట్యూబ్ ఓపెన్ చేయంగానే మన వీడియోసే అనేది ముందుకైతే వెళ్ళలేదండి. కాకపోతే ఎలాగోలా కొంచెం కొంచెం యూస్ని అయితే రాబట్టుకొని చిన్నగా 1 ఇయర్లో సక్సెస్ బాటలోకి అయితే వెళ్ళిపోయాను. అయితే అక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి. అప్పటికి నాకు యూట్యూబ్ నుంచి 2 స్ట్రైక్లు అనేది వచ్చిందట. అది కూడా నాకు చూసుకోవడం తెలియదండి. అయితే పాపలు చూసి 2 స్ట్రైక్లు వచ్చినాయి అమ్మా అని చెప్పారు. సరే ఓకే అనుకున్నా, అయిపోయింది. తర్వాత ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తున్న రోజు ఆనందం ఆగకనమాట. అసలు ఓవర్ యాక్షన్ అన్నట్టు ఓవరు ఆనందం అన్నట్టు అనమాట. అది ఆగక ఏం చేశానంటే అసలు ఇంకా పిల్లగాళ్ళు పెట్టక ముందు వీడియో కూడా వాళ్ళు షేర్ చేయాలనుకోలేదండి. స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. స్క్రీన్ మీద చూస్తుండేసరికి మా మనవడి చేతిలో ఫోన్ ఉంటే గబగబా వాడు అసలు పెట్టకపోయినా కానీ వాడిని మరి గోల చేసి మరి ఈ చూస్తున్నది మనం ఇండియా మంచిగా ఆడుతుంది, ఇట్లా టక్కన తీసి పెట్టు అని చెప్పి గబగబా ఫోన్లో క్లిక్ చేయి, టీవీలో చూసేది క్లిక్ చేయి అని చెప్పి నేను పెట్టానండి. అది ఎంత పెద్ద పొరపాటు అయిపోయిందండి నాకైతే. ఇప్పటికల్లా సక్సెస్ బాట పొంది ఎంతో కొంత మనీ కూడా తీసుకునేదాన్నేమో, కానీ అది నాకైతే బాగా మైనస్ అయిపోయిందండి. దానివల్ల ఏంటంటే ఛానల్ అనేది రిమూవ్ చేసేసింది. అసలు టెర్రస్ గార్డెనింగ్ బై అను అని ఉంటుందండి నా ఛానల్. బాగా అనమాట మొక్కల గురించి, మొక్కలు పెంచటము, ఎలా పెంచుతున్నాము, ఏంటి, టెర్రస్ మీద పెట్టాము, బాగా వస్తున్నాయి మొక్కలు, కాయలు అన్నీ బాగా చూపిస్తుండేసరికి చక్కగా జనం కూడా బాగా నన్ను ఎంకరేజ్ చేశారండి. ఇలాంటి పల్లెటూరు వాతావరణంలో మేము తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా అనిపించింది నాకు కూడా. కానీ ఫస్ట్ నాకు చెప్పడం వచ్చేది కాదు. వీడియో ముందుకు వచ్చి కెమెరా ఎటువైపు చూడాలి ఏంటి అనేది కూడా తెలిసేది కాదు. ఇలా వచ్చిన నా జర్నీలో అండి ఇంకా ఆ ఒక్క వీడియో తోటి, అది కూడా షార్ట్ వీడియో అండి, ఎంత పొరపాటు చేశానో షార్ట్ వీడియో తోటి రిమూవ్ చేసేసింది యూట్యూబ్ ఛానల్. ఇంకా నేను కూడా చూసుకోలేదు. మామూలుగా నేను రోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాం వీడియోలు, చేసాము, ఊరి నుంచి వచ్చాము, ఆ సంతోషంలోనే ఉన్నాయి. ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎట్లా పోతుంది ఏంటని చెప్పి ఇంకా చూద్దాంలే అనుకుంటున్నా. ఇంకా టైం లేక ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నా. అంతలోకే పెద్ద పాప ఫోన్ చేస్తే ఏంటి సంతోషంగా చేసిందేమో అనుకున్నాను. సంతోషంగా చేసిందేమో అనుకునేసరికి అమ్మ నీ ఛానల్ రావట్లేదు చూసావా అన్నది. అస్సలు కంగు తిన్నా అండి నిజంగా. ఓ మై గాడ్, అసలు నా ఛానల్ రాకపోవటం ఏంటి, నువ్వు ఎక్కడ చూసావో ఏంటో అంటే, లేదమ్మా నేను రాత్రి నుంచి చూస్తున్నాను, నీ ఛానల్ ఎక్కడ కనిపించట్లేదు అనేసరికి చాలా బాధ అనిపించిందండి. దాదాపుగా 360 వీడియోస్ ఉంటాయి. షార్ట్స్ తక్కువ ఉంటాయి. అప్పుడు షార్ట్స్ కూడా ఎక్కువ నాకు పెట్టడం రాదు, లెంతీ వీడియోలు ఎక్కువ ఉంటాయి. చాలా కష్టపడ్డాండి గార్డెన్కి. కానీ ఇట్లా ఛానల్ పోయిందమ్మా అనేసరికి బాధ అనిపించింది. కానీ బాధపడుతూ మరి అదే అనుకుంటూ కూర్చోలేం కదండి. అదే బాధపడుతూ ఎందుకు అయిపోయింది. 2 రోజులు బాధపడ్డాను. ఎందుకులే అని కూడా ఇంత కష్టపడ్డావు, ఛానల్ తీసేశారు కదా, ఏమో ఏ మిస్టేక్ ఎప్పుడు గబక్కన పెడితే అది పోతుందో అని చెప్పి ఇంకా నాకు భయం అనిపించిందండి. ఒక 2 నెలలు ఖాళీగా ఉన్నాను. వద్దులే, ఎందుకు మనకు వచ్చిన రిస్క్ అనుకునేసరికి మళ్ళీ మన సంతోషాన్ని 10 మందికి షేర్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబర్లు బాగా వచ్చారు, మంచిగా టెర్రస్ గార్డెనింగ్ బై అను అనేసరికి వీడియో పెట్టడంలోనే మంచిగా చూస్తూ ఉన్నారు, రెస్పాండ్ బాగుంది. ఇక సరే మరి ఆగుదామా వద్దా, సరే పోనీలే అనుకొని ఈసారి ఏం చేశానంటే అండి, మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ ఏం చేశారంటే, పిల్లలు ఈసారి గార్డెన్స్ కాకుండా బాగా కష్టపడ్డావు, వీడియో అట్లా పోయింది కదా ఛానల్, సరే ఇప్పుడు నీ సంతోషాన్ని ఎందుకు కాదనాలి, నువ్వు జర్నీలు, ఇంట్లో కుకింగ్, ఇంకేదన్నా అకేషన్స్, ఇలా నీ సంతోషాన్ని అంతా కూడా అమ్మ నీకు చిన్న చిన్న వీడియోలు నీకు ఏదొస్తుంది మంచిగా వీడియో చేసి పెట్టేసుకో నువ్వు. అప్పటిదాకా కొంచెం నేర్చుకున్నానండి నేను. అసలు ఏమి రాకుండా ఒక వీడియో కోసం ఎంత కృషి చేశానో కూడా నేను మళ్ళీ మీకు ఒక వీడియోలో షేర్ చేస్తాను.
ఇలా నేను కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశానండి ఛానల్ని. స్టార్ట్ చేసి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. బాగానే రీచ్ అవుతున్నాను. ఈ మధ్య కాలంలో బాగా క్లిక్ అవుతున్నాను. అయితే మంచి మంచి వీడియోస్ అయితే షార్ట్స్కి బాగా రెస్పాన్స్ వస్తుందండి. అయితే మరి షార్ట్స్ వల్ల మనకంత ఉపయోగం ఉండదు. లెంతీ వీడియోల వల్లే నాకు ఉపయోగం అండి. అందుకోసం నేను పెట్టే పెద్ద పెద్ద వీడియోలు కూడా మీరు ఒక్క నిమిషం అన్నా చూడండి అండి. వీడియోని ఓపెన్ చేసి ఒక్క నిమిషం అన్నా చూడండి. థంబ్నెయిల్స్ కూడా బాగా నేర్చుకొని మంచిగా పెడతానండి నేను. అందుకోసం మీ అందరికీ కూడా చెప్పాలి అని చెప్పి నా ఛానల్ని ముందుకు నడిపించాలని చెప్పి మీ అందరిని అయితే కోరుకుంటున్నాను. సబ్స్క్రైబర్లు 2400 ఏమో వచ్చారండి. ఈ మధ్యలో బాగా వచ్చారు. తర్వాత మనకి సబ్స్క్రైబర్లు ఓకే, కానీ వాచింగ్ టైం అనేది మనకి రావాలండి. అయితే దీనివల్ల నేను కొంచెం హెల్ప్ చేయాలి లేని వాళ్ళకి అనేది అయితే నాకు మైండ్లో బాగా ఫిక్స్ అయిందండి. నాకు ఛానల్ పెట్టినప్పుడే మైండ్లో ఫిక్స్ అయిపోయింది నాకు. నన్ను కొంచెం ఎంకరేజ్ చేశారనుకోండి, దానివల్ల నేను 10 మందికి ఏదన్నా సహాయం చేస్తానేమో అని చెప్పి ఒక చిన్న ఆశ అనమాట. అందుకోసమే పెద్ద వీడియోలు పెట్టినప్పుడు దయచేసి ఏదో చెప్తున్నారులే అనుకోకండి. చాలా కష్టపడుతూ ఉంటాము ఈ వీడియోల కోసం కానీ, ఎడిటింగ్ చేసుకోవడం కానీ. ఒక్కొక్క టైంలో నైటు 11, 12 కూడా అవుతుందండి. ఇట్లా పెట్టాలి వీడియోలు, రోజు ఒకటన్నా షేర్ చేసుకుంటూ ఉండాలి మన వీడియోల్ని. ఇలా మా బాధనన్నిటినీ కూడా మా బాధ లోపల ఉంచుకొని మీ అందరికీ కూడా వీడియోలు పంచాలి అని చెప్పి మధ్యలో షార్ట్స్లో కూడా కొంచెం సరదాగా నవ్వుతూ కనబడుతూ ఉంటాము. అంటే మీరు మమ్మల్ని ఆదరిస్తారు, ఇలా కూడా ఆదరిస్తారు అని చెప్పి ఒక చిన్న ఆశతోటి అలా కూడా చేస్తూ ఉంటాము. ఈ వీడియోలన్నీ కూడా మీరు చూసి ఒక లైక్ ఇవ్వండి. అలాగనే ఒక్క నిమిషం అన్నా కానీ వీడియోలని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.